హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ అండ్ జై జగన్నాథ్. అండ్ వెనకాల చూశారు కదా పూరి జగన్నాథ్ టెంపుల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రథాలు ఉన్నాయి. అండ్ మనమైతే 27 జూన్న జరిగే రథయాత్రకు అయితే వచ్చాము. ఎవరైతే పూరి జగన్నాథ్ రథయాత్రకు రాలేకపోతున్నారో ఇంకా పూరి బడ్జెట్ ట్రిప్ గురించి అయితే ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే పూరి రావడానికి చిర్లపల్లి నుండి షాలిమార్ వెళ్ళే ట్రైన్లో కుర్దార్ రోడ్ వరకు అయితే వచ్చాను. అక్కడ నుండి పూరి రావడానికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ టైంలో పూరి యాత్ర నడుస్తుంది కాబట్టి భువనేశ్వర్ లేదా కుర్దార్ రోడ్ నుంచి స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి పూరికి. మనం పూరి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే స్టే గురించి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యాత్రా సీజన్ నడుస్తుంది కాబట్టి స్టే అయితే ఎక్కువ దొరకడం లేదు. కాబట్టి రైల్వే స్టేషన్ బయట అయితే స్టే చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇంకా ఫుడ్ గురించి మాట్లాడాలంటే పూరిలో ఈ టైంలో ఫ్రీగానే ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం వచ్చే దారిలో వెళ్ళే దారిలో ఇలాంటి ఫ్రీ ఫుడ్స్ అయితే కనపడతాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. నేనైతే తిని అయితే చూశాను. ఫుడ్ తిన్న తర్వాత టెంపుల్ పైన ఫ్లాగ్ చేంజ్ చేసే టైం అయింది అని అది చూడటానికి అయితే వెళ్ళాను. అండ్ ఫ్లాగ్ చేంజ్ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాను. నేను వచ్చేసరికి టైం అయితే పట్టింది. అంతలోపు పైన ఫ్లాగ్ అయితే కిందకి అయితే దించారు. వేరే ఫ్లాగ్ పెట్టేటప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. जय जगन्नाथ, जय जगन्नाथ।
ఫైనల్లీ నేనైతే జగన్నాథుని దర్శనం చేసుకుని అయితే వచ్చాను. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాను. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి జెండా మార్చేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా పూరి వచ్చినప్పుడు ఫ్లాగ్ చేంజ్ చేసేటప్పుడు పూరిలో బ్యాక్ సైడ్ మాత్రం వెళ్ళండి. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి క్లారిటీగా అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది, కానీ బ్యారికేడ్స్ వేశారు, రష్ ఎక్కువ ఉంది కాబట్టి. అయిన తర్వాత ఇక్కడ పూరి జగన్నాథ్లో రథయాత్ర స్పెషల్కి అయితే వచ్చాం కాబట్టి ఇక్కడ 3 రథాలు అయితే ఉన్నాయి. ఈ రథాలు ఎవ్రీ ఇయర్ అయితే తయారు చేస్తారంట. గాయస్, ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ 3 రథాలు అయితే ఉన్నాయి. అండ్ అక్కడనే టెంపుల్ ఉంది. జస్ట్ అక్కడ నుంచి కొంచెం దూరంలోనే దూద్వాల ఆశ్రమం అయితే ఉంది. అండ్ ఇక్కడనే మనం అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ ప్రైస్ వచ్చేసి 1 డేకి 2000 రూపీస్ అయితే పడింది. యాక్చువల్గా రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 1 డే ప్లాన్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ స్టే చేయకుండా ఓన్లీ మార్నింగ్ వచ్చేసి నైట్ వెళ్ళేటట్టు అయితే మీరు ప్లాన్ చేసుకోండి. గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూనే. యాక్చువల్గా నైట్ అనేది నిద్ర లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయితే లేచాను. అండ్ లేచేసరికి క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంది. అసలు ఎంత క్రౌడ్ ఉందో తెలుసా? అసలు ఒకసారి మీరు క్రౌడ్ని అయితే చూడండి, మీకు క్రౌడ్ ఎంత ఉందో తెలుస్తుంది. గాయస్, అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే రథాలు ఉన్నాయి. ఇది మొత్తం క్రౌడే చూడండి. ఇక ఇక్కడైతే దాదాపు ఒక 10ల సంఖ్యలో అంబులెన్స్ అయితే ఉన్నాయి. అండ్ లక్షల కొద్ది జనాలు అయితే ఉన్నారు. చూడండి, మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రూట్ మొత్తం జనాలే నిండిపోయారు. అండ్ మనమైతే ఇదే సెట్ చేసాము. ఇది ఇక్కడ పైన ఉండడానికి చాలాసేపు అయితే టైం పట్టింది. ఇక్కడ పైన రావడానికి మనకు అదో ఆ బ్రో అయితే హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఆ బ్రో, ఎందుకంటే ఆయన వల్లనే నాకు రూమ్ దొరికింది. ఇక్కడ పైకి రావడానికి కూడా బ్రోనే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ బ్రో అసలు ఇక్కడ పైకి రానియకపోతే నా లైఫ్లో ఈ వ్యూను చూసుండేవాడిని కాదు. అసలు ఈ వ్యూ మామూలుగా లేదు. అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అసలు నేను పడిన తంటాలు అనేది తక్కువ కాదు. చాలా రిక్వెస్ట్ చేశాను. అసలు ఎంత రిక్వెస్ట్ చేశానో అది నాకే తెలుసు పైకి రావడానికి. ఒక్కసారికి పైకి వచ్చిన తర్వాత నేను ఇంతసేపు ఎందుకు రిక్వెస్ట్ చేశానో నాకైతే అర్థమైంది. వ్యూ చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. వ్యూ మీరు కూడా చూడండి. అసలు మీరు వ్యూ చూస్తూనే ఉండండి. గైస్, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు క్యారీ చేసుకోండి. ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవి మీరు తీసుకొని రండి. ఎందుకంటే స్పృహ కోల్పోయిన వారు ఫుడ్ వల్ల ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంత జనాలు ఉండడం వల్ల అందరికీ ఫుడ్ అనేది దొరకదు, కష్టం. అండ్ ఫుడ్ కన్నా ఎక్కువ రూమ్స్ అయితే అసలు ఇక్కడ లాకర్స్ తీసుకోవడానికి 1 డేకి 500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. లాకర్స్ అయితే అసలు దొరకట్లేదు. రూమ్స్ అయితే ఇంకా అసలు ఎంత జనాలు ఉన్నారంటే ఇక మీరు చూడండి. ఈ జనాల వల్ల అసలు రూమ్స్ అయితే మొత్తం ఫుల్ అయిపోయాయి. ఒక రూమ్కి దాదాపు 5000 నుండి 6000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనున్న రూమ్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. గాయస్, రథం అయితే స్టార్ట్ చేశారు కాబట్టి క్రౌడ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. రథాలు అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ ఏరియాలో మొత్తం రష్ అయితే ఫుల్ అయిపోయింది. అసలు ఆ జనాల్లో అసలు తొక్కిసలాట కాకుంటే బాగుంటుంది. ఎందుకంటే తొక్కిసలాటలు అయితే అసలు చాలామంది అయితే చనిపోతున్నారు ఈ మధ్య తొక్కిసలాటలో. వన్ సైడ్ నుంచి రథం లాగుతున్నారు, ఇటు సైడ్ మధ్యలో మాత్రం జనాలు మొత్తం ఒకటే దగ్గర అయిపోయారు కాబట్టి ఇక్కడ కొంచెం తొక్కిసలాట అయితే జరిగింది. चोरी होती ना कौन है तो बड़ा भयंकर स्थिति है ना।
बरोबर. యాక్చువల్‌గా తొక్కిసలాట అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇంత రష్ వచ్చేసరికి రథం లాగేటప్పుడు రథం అనేది ఇలా ముంగటికొచ్చేసేటప్పుడు క్రౌడ్ అనేది ఒకేసారి ఒకే దగ్గర అయిపోయినప్పుడు అలా తొక్కిసలాట అయితే అవుతున్నాయి. మీరెవరైనా రావాలనుకుంటే గనుక ఈ రథయాత్ర కంప్లీట్ అయిన తర్వాతనే రండి. ఎందుకంటే మీరు ఒకవేళ వస్తే ఇక్కడ రూమ్ దొరకట్లేవు, లాకర్స్ కూడా దొరకట్లేవు. రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవాల్సొస్తుంది. ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా లేదు. బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. కాబట్టి మీరైతే ఇప్పుడు రాకండి. రథయాత్ర అయిన తర్వాతనే రండి. రథయాత్రకు మళ్ళీ మీరు వచ్చి ఇబ్బంది పడకండి. ఒకవేళ వస్తే కనుక వన్ డే, ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక వన్ డేనే ప్లాన్ చేసుకోండి. వచ్చి వెళ్ళేటట్టు మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ స్టే చేయడానికి అయితే చూడకండి. ఎందుకంటే స్టే చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ అయితే దొరకట్లేదు. అందరూ అయితే కష్టపడుతున్నారు. యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. 3 రథాల్లో మొదటి రథమైన బలరాముని రథం అయితే ఇప్పుడైతే లాగుతున్నారు. మొదటి రథమైన బలరాముని రథం అయితే క్రాస్ చేసి అయితే వెళ్ళింది. కానీ ఇంకా 2 రథాలు అయితే వెనుక అయితే ఉన్నాయి. చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక రథమే మాత్రమే ముందుకు వెళ్ళింది. ఇంకా 2 రథాలు అయితే వెనుకనే ఉన్నాయి.
గైస్ టైం అయితే 7:30 అవుతుంది. బలరామ రథం అండ్ సుభద్రాదేవి రథం అయితే ఇక్కడ ఉన్న మన బిల్డింగ్ అయితే దాటాయి. అందుకోసం నేనైతే కొంచెం కిందకి వచ్చాను. మనమైతే చాలా సేపటి నుంచి బిల్డింగ్ పైన ఉన్నాం కాబట్టి కొంచెం అయితే ఆకలిస్తుంది. కాబట్టి ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ మూడో రథమైన జగన్నాథ రథం కోసం అయితే వెయిట్ చేద్దాం. మ్యాక్సిమం ఎంత టైం అయినా సరే అది మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే రథం అయితే చూడండి మన దగ్గరలోనే ఉంది. ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ మూడో రథమైన జగన్నాథ రథం కోసం అయితే వెయిట్ చేద్దాం. మ్యాక్సిమం ఎంత టైం అయినా సరే అది మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం మార్నింగ్ నుండి పైనే ఉన్నాము. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడే కిందకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫుడ్ తీసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ యాక్చువల్గా 3 రథాలు ఈ రోజే బయలుదేరాలి, కానీ 2 రథాలు మాత్రమే బయలుదేరాయి. మూడో రథమైన జగన్నాథ రథం ఇంకా అక్కడనే ఉంది. అదైతే రేపు స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.